రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల రైటర్స్ అందరూ కూడా గత 10 రోజుల నుంచి ప్రభుత్వం విడుదల చేసిన 396 జీవోకి వ్యతిరేకంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మరి 10 రోజులుగా చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అధికారంలోకి రాకముందేమో అందరూ కూడా హామీలు ఇస్తారు, మేము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్న ఉపాధి మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వేల కొలది దస్తావేజుల రైటర్స్ తమ ఉపాధిని పొందుతూ ఉన్నారు. చదువు వచ్చిన వ్యక్తి, చదువురాని వ్యక్తి ఇక్కడికి రిజిస్టర్ ఆఫీస్ కాడికి వస్తే అతనికి తెలియని విషయాలు తెలియజెప్పి ఏ సర్టిఫికేట్ ఉండాలో తిరిగి 4 సార్లు అతను ఇంటికి పోయి మళ్ళా తెచ్చిన ఓపికతో ఉండి రైటరు వాళ్ళకి నచ్చజెప్పి రాసి ఇరుపక్షాలకు అర్థమయ్యేటట్టుగా మీరు డబ్బు తీసుకుంటే ఇట్లా ఉంటుంది, ఈ భూమి పరిస్థితి ఇది, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఇవి క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి ఆ తర్వాత దస్తావేజులన్నీ ఫిలప్ చేసి రిజిస్టర్ ముందర పెట్టి ఏదో చిన్న పొరపాటు ఉంటే కూడా అక్కడ కూడా మాట్లాడి రిజిస్టర్ చేసి సేవలు అందిస్తూ ఉన్నారు ఈ దస్తావేజ్ విలేకరులు. కానీ ఇప్పుడు దీన్ని ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్ సర్వీస్ కేంద్రాలు అని చెప్పి ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి పెడతామని చెప్పి మొట్టమొదట జీవో నంబర్ 396ని రిలీజ్ చేయడం జరిగింది. మొట్టమొదట ప్రతి జిల్లాలో ఒకటి పెడతారు, ఆ తర్వాత అన్ని మండల కేంద్రాల్లో అలాంటి కేంద్రాలు పెడతారు. అంటే నెమ్మదిగా ఉపాధి కోల్పోయేది ఎవరు అంటే ఇక్కడ ఎవరైతే దస్తావేజులు రాస్తూ ఉన్నారో వాళ్ళే ఉపాధి కోల్పోతారు. రిజిస్ట్రేషన్ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే ఎంత ఘోరాలు జరుగుతాయో గతంలోనే మనకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ఎంఆర్ఓ ఆఫీస్లో టైటిల్ డీడ్స్కి పూర్తి అధికారాలు వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి జీవో తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అంటే ప్రైవేటు వ్యక్తులకి నిర్ణయాధికారం అప్పచెప్తే వాళ్ళకు అనుకూలంగా పని చేసుకుంటారు. దస్తావేజు విలేకరులు తీసుకెళ్ళానా ఇది వాస్తవం అంటే నువ్వు ఊరుకోవయ్యా, నీకెందుకు అవన్నీ మేము చూసుకుంటామంటారు. కానీ నష్టపోయేది భూమి కొన్న వ్యక్తి, అమ్మిన వ్యక్తి. రేపు ఏదైనా వివాదాలు వస్తే వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం వస్తుంది. కానీ అదే దస్తావేజ్ విలేకరులు అయితే ఇక్కడే ఉండి ఇక్కడే రాస్తారు, మళ్ళీ సవరణ చేస్తారు, అర్థమయ్యేటట్టుగా రిజిస్టర్కి చెప్తారు. మరి ఇవన్నీ కాదని రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పేరుతో వీళ్ళ కడుపులు కొట్టి వీళ్ళ తాతల తండ్రుల కాలం నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీసు ముందు ఈ దస్తావేజు విలేకరులు రాస్తూ ఉన్నారు. అది కాదని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేసి వీళ్ళ కడుపులు కొట్టడము సమంజసం కాదు అని బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రతిదీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. విద్యుత్తుని ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈరోజు ప్రైవేట్ కంపెనీలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటారు. తిరిగి విద్యుత్ సంస్థలు ఈరోజు రెన్యూ పేరుతో బేతపల్లి దగ్గర పెట్టినటువంటి ఒక సోలార్ కంపెనీ తీసుకుంటే అందులో పనిచేసే వాళ్ళు స్థానికులు ఎవరు లేరు. అందరినీ బీహార్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి తెచ్చి తక్కువ రేట్లకి వాళ్ళతో కూలీలతో శ్రమ దోపిడీ చేస్తూ 12 గంటలు పని చేపిస్తూ ఉంటారు. నిజంగా 8 గంటలు పని చేయించాలా, కానీ 12 గంటలు 14 గంటలు పని చేపిస్తూ ఉంటారు. కనీస వేతనం ఇవ్వకుండా వాళ్ళ దోపిడీ చేస్తూ ఉన్నారు. రేపు ప్రొద్దున జరిగేది కూడా అదే. ఈ దస్తావేజులు రాసే వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టుగా రాయాల్సి ఉంటుంది. అది కాదు, దీనివల్ల నష్టపోతారంటే మేము చూసుకుంటాం అవన్నీ మీకెందుకు అని చెప్పి వీళ్ళ ఉపాధి దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీగా మీరు అధికారంలోకి రాకముందు ఏం చెప్పినారు? అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినారు. ఉన్న ఉపాధిని ఈరోజు కడుపు కొడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ఈ విధానాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఉంది. మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల మద్దతు తెలుపుతూ ఉంది. మా రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మేము మద్దతు తెలపడానికి వచ్చినాము. మీ పోరాటానికి మా యొక్క సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం.
మీ పోరాటం ఎంతవరకు కొనసాగితే అందులో మేము కూడా పాల్గొంటాం. మీ ఆందోళనలో మేము భుజం కలిపి మీతో ప్రయాణం చేస్తాం. మీ ఉపాధికి అన్యాయం జరిగితే మాత్రం మేము సహించేది లేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై